గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ చిరంజీవి డైరెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యాను. నేను చిరంజీవి గారి ఫిల్మ్ డైరెక్టర్ అని నన్నే పిలిచేస్తాను అనుకున్నాను. ఆ షూటింగ్ నుంచి వచ్చేసరికి టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో November 7th డైరెక్ట్గా ఓటీటీలో ఆహా ప్లాట్ఫామ్ మీద రాబోతుంది ఫిల్మ్. నాకు కాన్సెప్ట్ చెప్పాడు అభి, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో మీ అందరూ చూసి టీం అందరినీ బ్లెస్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ఆహా టీం అందరికీ, రవికాంత్ గారికి అండ్ శ్రావణి గారికి అండ్ బ్రదర్ అందరికీ నా బెస్ట్ విషెస్. ముఖ్యంగా రాజ్ తరుణ్, సో వెరీ టాలెంటెడ్ యాక్టర్. సో మంచి కంబ్యాక్ రావాలి. సో ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ సినిమాకి ఇంకా నువ్వు నెక్స్ట్ లెవెల్కి రావాలని విష్ చేస్తున్నాను రాజ్ తరుణ్. అలాగే టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అలాగే అభిని విష్ చేయడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మన హైపర్ ఆది, ఆటో, రాఘవ. సో నిజంగా మీ ఫ్రెండ్షిప్ గ్రేట్. సో చాలా ఏళ్ళు ట్రావెల్ చేశారు అభితో. సో మీకు తెలియదు ఏంటంటే ఎట్రా అభి దా, అభి పేరు ఫస్ట్ హరి, అభి కాదు. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిలిం నా డెబ్యూ అసిస్టెంట్ డైరెక్టర్గా 2005లో. దానికి హరిగా నాకు పరిచయం అభి. అంటే యాక్టర్, దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. దాంట్లో అందరిని ఇమిటేట్ చేస్తూ చాలా బాగుంటుంది తన కామెడీ. సో అలా ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. నేను ఏడీగా ఫస్ట్ ఫిలిం నా ట్రావెల్ స్టార్ట్ అయింది అక్కడే. ఫస్ట్ పరిచయం ఉంటుంది కదా కొత్తలో, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మేము చాలా ఏళ్ళు ట్రావెల్ చేసాం. అంటిల్ 2011 వరకు కూడా నా స్టోరీ నేను రైటర్గా పనిచేసే సిట్టింగ్స్ కూడా అభి వచ్చేవాడు. సో కందిరిగా అనే ఫిలింకి నేను తెలంగాణ యాక్సెంట్ డైలాగ్స్ రాయాలి అక్షాకి. సో చాలామంది తెలియని విషయం ఏంటంటే నాకు యాక్సెంట్ తెలియదు కదా, మనం అటునుంచి వచ్చాక. సో తెలంగాణ లోకల్ యాక్సెంట్ పట్టుకోవాలి అని చెప్పి నేను అభి హెల్ప్ తీసుకున్నాను. సో అభి పక్కా తెలంగాణ యాక్సెంట్ బాగా చెప్పేవాడు అప్పుడు. సో నేను డైలాగ్స్ని యాక్సెంట్ మార్చడానికి తను నేను అడాప్ట్ చేసుకొని తనలాగా మారి నేను తను ఇమిటేట్ చేస్తూ డైలాగులు రాసేవాడిని. సో అంత హెల్ప్ చేశాడు అభి నాకు. సో ఎప్పుడు ఇది చెప్పడానికి నాకు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు. సరే తన డైరెక్టర్ అయ్యి తన ఫంక్షన్లోనే తన గురించి మాట్లాడే ఆపర్చునిటీ నాకు రావటం సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత కూడా తను జబర్దస్త్ ప్లాట్ఫామ్ మీద సో అదిరే అభిగా సో 2 స్టేట్స్లోనూ అటు తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. తన గ్రోత్ కూడా నేను చూస్తూ వచ్చాను. సో ఆర్టిస్ట్గా ప్రూవ్ అయ్యాడు. తను మళ్ళీ ఒక డైరెక్టర్గా మీ ముందుకు రాబోతున్నాడు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. సో వెరీ టాలెంటెడ్ ఫెలో. సో ఇక్కడ కూడా తన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ ఫ్రెండ్గా. అభి ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్, ఓటీటీ ఫిలిమ్స్, అలాగే డైరెక్టర్గా మూవీ కూడా చేయాలని నేను విష్ చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే మీ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా నా విషెస్ చెప్తున్నాను. అండ్ మీ ఓడింటి అంత పొడిగిపోయాడు. సో వన్ స్టేజ్ ఎక్కించుకుని వయసు తెలిసిపోద్ది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇక్కడికి నాకు వచ్చి పిలిచినందుకు. అండ్ సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అభి. ఇంకేమైనా మాట్లాడాలా? అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నిజంగా అంటే సినిమా ఇండస్ట్రీలో తక్కువ సపోర్ట్ ఉంటుంది, బట్ పాత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ నాకే చాలా మోమాటం అనిపించింది. అబ్బా వెళ్ళి అడగాల ఇప్పుడు, ఎందుకంటే చిరంజీవి గారితో షూటింగ్ ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి చూస్తే కూడా ఆయన చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. పిలిచి మాట్లాడి మళ్ళీ గుర్తు చేసి రమ్మనాలా, ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుంటున్నాను, బట్ తప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు వచ్చినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. November 7th గారేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే బాగా చాలా నాకు చాలా నేను ఫ్రెండ్ అని చెప్పాగా. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. F2, F3 మూవీస్ టైంలో అనుకుంటా. పెద్ద డైరెక్టర్ కదా, మరి మా పాత పరిచయంతో మామ అనుకుంటాం మేము. కాకపోతే ప్రేమగా మావా అని పిలిచేవాడు. ఇప్పుడు చూడు అనిల్ గారు అసలు ఏంటో చాలా బిజీ, ఎందుకు మనకు అవన్నీ. స్టేజ్ గౌరవం అంటారు కదా, మళ్ళీ అది లేకపోతే నన్ను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనసులోంచి బయట అంత ఫ్రీగా ఇక్కడ పిలవడానికి కుదరట్లేదు. బయట ఎలాగో మామ అంటాం కానీ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా, నేను చిన్నప్పుడు బాగా మిమిక్రీ చేసేవాడిని, అంటే అందరు హీరోలను ఇమిటేట్ చేసేవాడిని. సో హరి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చాక టచ్ పోయింది నాకు, ఎంత బాగా మిమిక్రీ చేసేవాడు. మళ్ళీ నేను నా మిమిక్రీని దీంతో ప్రాక్టీస్ చేసేవాడిని, అందరు హీరోలను ఇమిటేట్ చేయటం. మొన్న డైరెక్టర్ సెషన్లో కూడా కొన్ని స్టెప్స్, నాగార్జున గారి స్టెప్స్ ఇవన్నీ తనే వచ్చి చెప్పాడు. సో ఎప్పుడు అవసరం ఉన్నా పిలుస్తాను అభి, మరి నేను నీకోసం రానా చెప్పు. సో ఆల్ ద బెస్ట్ డార్లింగ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక్కసారి మా రిక్వెస్ట్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆహా వారికి అండ్ మమ్మల్ని ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులకి, ప్లీజ్ వాచ్ చిరంజీవ ఆన్ ఆహా ఫ్రమ్ November 7th. అండ్ అలాగే ఈ సినిమాలో
మా రాజ్ తరుణ్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. అంటే ఆయనకు 2 పేజీలు 3 పేజీల డైలాగులు ఇచ్చి అవతల వాళ్ళ ఆ డైలాగ్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళ డైలాగ్ ఏంటి ఆయన డైలాగ్